సో అలా ఒక రిలాక్స్ మోడ్కి వెళ్తాం ఫస్ట్. Yeah. ఆ టైంలో అక్కడ సాంగ్ కానీ ఐ మీన్ బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ సో ఆ టైంలో చాలా న్యూటీ యాక్చువల్లీ చెప్పాలి అంటే అప్పటి వరకు ఇంకా అలాంటి సాంగ్స్ నాకు తెలిసినంత వరకు మీరు అన్నట్లు నేను చూసిన మూవీస్ లో అప్పటి వరకు ఆ బైక్ మీద సాంగ్ అనేది చాలా న్యూటీ. అదే నాకు తెలిసి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వంశీ గారు కొత్త నేను తెలిసి అనుకుంటున్నాను. ఓకే చూస్తే కనుక సూపర్ డూపర్ హిట్. మీరు అన్నట్టు 30 years అయింది. సో ఆ టైంలో పాడిన సునీత గారు కానీ వీళ్ళందరూ కానీ ఇప్పుడు అందరూ టాప్ నాచ్ లో ఉన్నారు, వాళ్ళ కెరీర్ సాగుతూనే ఉంది. సో నేను విన్నాను మీరు ఎకానమీ కూడా ఏదో రన్ చేస్తున్నారు అని చెప్పేసి విన్నాను. అసలు ఈ 30 years బ్యాక్ స్టోరీ అంటే ఏం చెప్తారు? బేసికల్ గా నా నేచర్ ఏంటంటే ఐఎమ్ బేసికలీ వెరీ క్యూరియస్ టు నో ఎవ్రీథింగ్. అంటే ఏదైనా సరే మొదటి నుంచి ఇది ఇలాగే అంటే ఎందుకు అలాగా, ఇది ఇలా కాదు అంటే ఎందుకు అలా కాదు. సో ఐ హ్యావ్ దిస్ క్యూరియాసిటీ. సో ఆ క్యూరియాసిటీయే నాకు మ్యూజిక్ నేర్పింది. ఆ క్యూరియాసిటీ అంటే నేను మ్యూజిక్ అనేది సెల్ఫ్ టాక్. సో వేరే వాళ్ళు ఎవరైనా ప్లే చేస్తూ ఉంటే వాళ్ళని చూసి అది నేర్చుకోమని అలా. సో ఎవరి దగ్గర నేను ట్రైనింగ్ తీసుకోను. కంప్లీట్లీ సెల్ఫ్ టాట్. వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఐ ప్లే, డ్రమ్స్ కానివ్వండి, గిటార్ కానివ్వండి, కీబోర్డ్స్ కానివ్వండి కూడా. సో అదే ఇంట్రెస్ట్ తో మ్యూజిక్ అనేది డెవలప్ అయింది. తర్వాత నేను మ్యూజిక్ ప్రోగ్రామింగ్ లో వెళ్ళాను. సో ఈవెన్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా ఆ రోజుల్లో అసలు మన కంప్యూటర్ దొరకడమే చాలా కష్టం. టాకింగ్ అబౌట్ వే బ్యాక్ ఇన్ 1990.